హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రాక్షన్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో వెన్ డయాగ్రామ్ గురించి, క్యాలెండర్ గురించి డిస్కస్ చేసాము. ఈరోజు మనం ఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రాక్షన్ అంటే ఏంటి? హౌ ఏ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్ రిలేట్స్ టు ది హోల్ గ్రూప్ అంటే ఇది ఫ్రాక్షన్ ఒక డెఫినేషన్. బట్ ఫ్రాక్షన్ అంటే ఏంటిని ఆల్రెడీ మనము స్కూల్ లెవెల్లో చదివి ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సర్కిల్ ఉంది. ఓకేనా? ఇది జనరల్గా మనము టోటల్ హోల్ పార్ట్ని మనము 1 అంటాం. హోల్ పార్ట్ ఈక్వల్ టు 1 అంటాం. ఇది 2గా డివైడ్ చేసాము. 2గా డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఇది 1/2 అవుతుంది, ఇది 1/2 అవుతుంది. అంటే ఫ్రాక్షన్ అన్నమాట. మళ్ళీ ఇది 4గా, ఇది 1/2, ఇది 1/2గా డివైడ్ చేసామంటే ఈ పార్ట్ ఏమవుతుందంటే 1/4 అవుతుంది. ఇది 1/4, ఇది 1/4, ఇది 1/4, ఇది 1/4 అనమాట. ఓకేనా? ఫస్ట్ మనం డివైడ్ చేసే 2గా డివైడ్ చేసేటప్పుడు 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు 2/2, దట్ ఈస్ ఈక్వల్ టు 1 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 ఈక్వల్ టు 4/4 ఈక్వల్ టు 1 అనమాట. అంటే చూడండి, ఒక హోల్ పార్ట్ని 1/2, 1/2, 2గా డివైడ్ చేసాం. 1/4ని 4గా మనం డివైడ్ చేసాం. మళ్ళా ఇది కూడా మనం డివైడ్ చేసామంటే ఎలా వస్తుందంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డివైడ్ చేస్తాం. ఇది ఇలా డివైడ్ చేస్తే ఎన్ని పార్ట్ వస్తుంది? 1 2 3 4 5 6 7 8 అంటే 1/8 ప్లస్ 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 1/8, దట్ ఈస్ ఈక్వల్ టు 8/8 ఈక్వల్ టు 1 అనమాట. ఓకేనా? ఇది ఫ్రాక్షన్ అనమాట. ఇది జస్ట్ సింపుల్ కాన్సెప్టే. బట్ ఆల్రెడీ మనము లోయర్ సెక్షన్ నేర్చుకునే కాన్సెప్టే. బట్ ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఈ ఏపీ సెట్లో, ఏపీఆర్ సెట్లో క్వశ్చన్స్ ఏం వస్తుంది మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ జనరల్గా ఈ ఫ్రాక్షన్ ఈక్వల్ టు P/Q ఫామ్లో రాస్తాం. P/Q ఫామ్, బట్ వేర్ Q నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా? ఇది ఎలా రాయొచ్చండి? జనరల్గా ఫ్రాక్షన్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్, లేకపోతే F ఈక్వల్ టు N/D కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఫ్రాక్షన్ ఈక్వల్ టు ఎలా వస్తుందంటే P/Q ఫామ్లో వస్తుంది. బట్ Q నాట్ ఈక్వల్ టు 0. న్యూమరేటర్ P అనేది న్యూమరేటర్ వస్తుంది, Q అనేది డినామినేటర్ కింద వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనము ఈ ఫ్రాక్షన్ టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలా రకరకాలుగా ఉంది టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మనకి కామన్గా ఉండే టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఏంటంటే 4 టైప్స్ అనమాట. ఓకేనా? అది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి టోటల్ 4 ఫ్రాక్షన్స్ టైప్స్ ఉంది. నెంబర్ 1 కామన్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. జనరల్గా కామన్ ఫ్రాక్షన్ అంటే మనం డెఫినేషన్ కాకుండా ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ అంటే ఎలా అంటే 5/12, 5/12 ఇది జనరల్గా కామన్గా ఫ్రాక్షన్ అంటే P/Q అనేది ఫ్రాక్షన్ అన్నాం కాబట్టి ఈ 5/12 కూడా ఫ్రాక్షనే. బట్ ఇక్కడ ఈ బోత్ నెంబర్స్ ఎలా ఉండాలంటే బోత్ ఆర్ నేచురల్ నంబర్స్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే 1/2 అంటే 1/2 అనేది 0.1 కాబట్టి ఇది లెస్ దెన్ 1 అలా ఉంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్. అలా కాకుండా ఆపోజిట్లో ఉందనుకో 5/3 ఉందనుకోండి అంటే గ్రేటర్ దెన్ 1 అన్నమాట. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకేనా? నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అనుకోండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇలా ఉంటుంది. 2 1/3 ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నమాట. చూడండి, ఇక్కడ కామన్ ఫ్రాక్షన్ అంటే P/Q ఫామ్ తెలుసు. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మీరు తీసుకునే P/Q ఫామ్ అనేది లెస్ దెన్ 1 కంటే తక్కువ ఉంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్. 1 కంటే ఎక్కువ ఉందనుకోండి అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఒకవేళ ఈ టర్మ్ ఉందనుకోండి మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 9/2 ఉందనుకుంటాం. 9/2 అనేది ఏ ఫ్రాక్షన్ కింద వస్తుందంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది ఇంప్రాపర్
ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలని చూడండి ఒకసారి. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే జనరల్ డివిజన్ మెథడే 9 2 అనమాట. 2 4 8 రిమైనింగ్ 1 అనమాట. అప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా చేయాలంటే ఇక్కడ ఏముంది కోషియంట్ ఇక్కడ 4, ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది 1 డివైడ్ బై ఏ నెంబర్తో డివిజన్ చేసాము 2. ఓకేనా, ఇలా చేస్తే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ 4 × 2 8, 8 + 1 9 అయింది, డినామినేటర్ 2 అయింది అనమాట. ఈ విధంగా ఒక ఫ్రాక్షన్ నుంచి ఇంకొక ఫ్రాక్షన్ కూడా మనము కన్వర్ట్ చేసుకున్నాం వచ్చనమాట. మనం ఇక్కడ ఏం చేసామంటే ప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసాం. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, ప్రీవియస్ ఇయర్లో ఎప్పుడో MCQs అడిగాను అనమాట. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయండి. ఓకేనా, ఇక్కడ 1 అనేది రిమైండర్, 4 అనేది కోషియంట్ అనమాట. కోషియంట్ వాల్యూ ఇక్కడ వస్తుంది, రిమైండర్ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రాబ్లం ఇది 3/5 అంటే 3/5 of a group of children or girls. If there are 24 girls, then how many children are there in the group? అంటే ఇక్కడ 3/4 ఇచ్చారు. అంటే 3/4 అంటే జనరల్గా మనకి టోటల్ ఏమో 5 పార్ట్స్ ఉంటుంది, దానికి 3 పార్ట్స్ అనమాట. అంటే టోటల్ 5 పార్ట్స్. అంటే గ్రూప్ చెప్పారు కాబట్టి ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్. ఓకేనా, ఆఫ్ చిల్డ్రన్ ఇది 1 యూనిట్ అనుకుంటాం. ఇది 1, ఇది ఒక 1, ఇది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్. 3 యూనిట్స్లో అంటే 3 యూనిట్స్ అంటే ఆర్ 3 గ్రూప్స్ ఈక్వల్ టు 24 గర్ల్స్. అప్పుడు 1 యూనిట్లో 1 యూనిట్ ఆర్ 1 గ్రూప్ ఈక్వల్ టు 24/3 రాసుకోవచ్చా? అప్పుడు 8. అంటే ఒక యూనిట్లో కానీ ఒక గ్రూప్లో కానీ ఎంతమంది ఉంటారు? 8 అనమాట. 8 8 8 8 8. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పారంటే 3 గ్రూప్స్లో అన్ని గర్ల్సే ఉంటున్నారు. అప్పుడు టోటల్ ఎంతమంది ఉంటారు? 40 మెంబర్స్ ఉంటారు అనమాట. ఓకేనా, ఇది ఫ్రాక్షన్లో ఒక పార్ట్ అనమాట. ఓకేనా, ఇలానే ఉంటుంది, సింపుల్ కాన్సెప్ట్ అని ఉంటుంది. బట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్స్ కూడా ఈజీ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. A fraction is divided by the reciprocal of itself. It is then multiplied by the original fraction. What is the fraction if the answer obtained is 1125/64? అంటే ఈ ఒక ఫ్రాక్షన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ E అనుకుంటాం, డివైడెడ్ బై రెసిప్రోకల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏకి రెసిప్రోకల్ ఏమొస్తుంది? 1/A వస్తుంది కాబట్టి 1/A. ఇట్ ఈస్ దెన్ మల్టిప్లైడ్ బై ఒరిజినల్ అంటే ఏ కదా మనకి ఫ్రాక్షన్, దట్ ఈస్ ఈక్వల్ టు 1125/64 వస్తుంది అనమాట. ఓకేనా, ఇది మనం చేస్తే A³ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేయడం, యాడ్ చేయడం. అంటే 11 × 64 ఎంత అవుతుంది? 64 × 11 64 64 4 0 1 7 ప్లస్ ఒక 25 యాడ్ చేస్తే 726 అనమాట. అంటే 726/64. ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది కాబట్టి క్యూబ్ రూట్ అంటే ఏమొస్తుందంటే A³ ఈక్వల్ టు 9/4 క్యూబ్ వస్తుంది. ఓకేనా, క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, తరువాత A ఈక్వల్ టు 9/4 అనమాట. ఓకేనా, ఆన్సర్ ఏ. ఓకేనా, సింపుల్ లాజిక్ టెక్నిక్ మనం యూజ్ చేసుకుంటే కొద్ది ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చెప్పిన ఫ్రాక్షన్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా, ఎవరైతే ఏపీ సెట్ ఏపీఆర్ సెట్ కోసం ప్రిపేర్ అయ్యేలా ఉంటే వాళ్ళకి మన వీడియోస్ని టాప్ రౌండ్ మనం స్టార్ట్ చేసాం కదా, ఈ వీడియోస్ అన్ని వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఈ వీడియో కింద కొన్ని వాట్సాప్ గ్రూప్ ఉంది, మీ సబ్జెక్ట్ ఏంటో ఆ సబ్జెక్టు వాట్సాప్ గ్రూప్లో మీలాంటి వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారు, మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీ సబ్జెక్ట్ వాళ్ళు అయితే మీరు ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీ మెటీరియల్స్ కానీ ఎలా ప్రిపేర్ అవుతున్నారు మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మీకు వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉంది, ఆ ఎక్స్చేంజ్. ఇంకో విషయంలో ఎడ్యుకేషన్లో
ఎంతకెంత చదవడం ఒక్క సైడ్ ఉన్నా కూడా కానీ అది ప్రాపర్గా మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, అది ఇంకా ఎక్స్ట్రాగా మీకు అర్థమయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్స్ ఉంది ఈ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్లో. ఆ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.